దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ హర్యానాకి సంబంధించిన ఎన్నికలపైనే ఫోకస్ ఉత్కంఠ రేగాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ని కూడా వెల్లడించడం జరిగింది. ఇక అక్కడ ఎన్నికల్ని అంటే సర్వేనంతా కూడా బేస్ చేసుకుని గతంలో ఇతర రాష్ట్రాల విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్తలు ఇక్కడ తీసుకున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు ఇలా అన్నింటినీ బేస్ చేసుకుని హర్యానాలో చూసుకుంటే మొత్తం 90 స్థానాలకు సంబంధించి కూడా అటు 55 +/-6గా అటు కాంగ్రెస్ రాబోతోంది, 26 స్థానాలు +/-6గా బీజేపీ రాబోతోంది. ఇక మిగతా 10 స్థానాలు ఏవైతే ఉంటాయో అవి ఇతరులకి కేటగరైజ్ చేయడం జరిగింది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే కనుక ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏదైతే ముందుకు వచ్చిందో అలానే ఇక్కడ కూడా జరగచ్చని చెప్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కనుక ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఏమైనా జరగచ్చు అనేది వాళ్ళు ఎగ్జిట్ పోల్స్లో తెలిపినటువంటి వివరాలు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అయితే ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం అందరి ఫోకస్ రెండు రాష్ట్రాల మీదే ఉంది. ఇక 3 దశల్లో కూడా పోలింగ్ నిర్వహించారు. ఫేజ్ 1లో 24 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న పోలింగ్ జరిగింది. ఇక రెండో దశలో 26 స్థానాలకు సెప్టెంబర్ 25న ఎన్నికలు నిర్వహించారు. మూడో విడతలో 40 నియోజకవర్గాల్లో ఈ నెల 1న పోలింగ్ జరిగింది. ఈ నెల 8న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. ఇక బీజేపీ, పీడీపీ విడివిడిగా కూడా పోటీ చేశాయి. ఈ కలిపి పోటీ చేయడంతో కూడా స్థానాల విషయానికి వస్తే కనుక మొత్తం 90లో కూడా 55 +/-6గా కూడా లీడ్ దిశగా కాంగ్రెస్ ఉండబోతుందని చెప్తున్నారు. 26 స్థానాలకి బీజేపీ ఉండబోతుందంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. రైట్ చందు, మొత్తానికి 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో అలాగే 10 ఏళ్లుగా అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నటువంటి హర్యానాలో బీజేపీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మనం చూసాం పీపుల్స్ పల్స్కు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఇందులో హర్యానాలో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. అక్కడ 7 గ్యారంటీలు ఏవైతున్నాయో అవి ప్రభావం చూపించాయని చెప్పేసి చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి 90 స్థానాల్లో కూడా 55 స్థానాలు +/-6, అలాగే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే 26 +/- స్థానాల్లో బీజేపీ రాబోతుంది. ఇక ఆప్ అలాగే జేజేపీకి సంబంధించి కనీసం ప్రభావం కూడా చూపించేటటువంటి పరిస్థితి లేదు. ఒక సీటు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఓట్ షేర్ 1%కి బిలో ఉంది అని చెప్పేసి పీపుల్స్ పల్స్ సర్వే కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారనే దాని మీద కూడా పీపుల్స్ పల్స్ సర్వే చేసింది. ఇందులో ఎస్పెషల్లీ ఇద్దరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి షైనీకి కేవలం ఒక 25% వరకు కూడా ముఖ్యమంత్రిగా ఆయన్ని ఒప్పుకున్నారని చెప్పేసి హుడాకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హుడా ఎవరైతే ఉన్నారో ఆయనకి 36% వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది. అలాగే సెల్జా, కాంగ్రెస్ పార్టీ సెల్జా కానీ అలాగే కట్టర్ వీళ్ళిద్దరికి సంబంధించి కేవలం ఒక 4-5% మంది మాత్రమే పర్సంటేజ్ మాత్రమే అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే హర్యానా కావచ్చు, అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, 2014లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అప్పట్లో తారుమారయ్యాయి. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా తారుమారైనటువంటి పరిస్థితి. అప్పట్లో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడ అని చెప్పినప్పటికీ కూడా పీడీపీ అలాగే బీజేపీ రెండు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పీడీపీకి 32 నుంచి 38%, 38 సీట్లు వస్తాయని చెప్పేసి అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అలాగే బీజేపీకి 20 నుంచి 33 సీట్లు వస్తాయని చెప్పేసి అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అవన్నీ కూడా తలకిందులు చేస్తూ పీడీపీకి 28 అలాగే బీజేపీకి 25 సీట్లు వస్తాయని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ 2014లో అప్పట్లో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని మించి అక్కడ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈసారి అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఎంత మేరకు ప్రభావితం చూపిస్తాయనేది ఒకటి చూడాలి. ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానాలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. 2014లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది రెండోసారి అని చెప్పేసి అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ చెప్తే దాని అన్నింటి కూడా తలకిందులు చేస్తూ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి. 70 సీట్లకు పైగా ఇక్కడ బీజేపీ గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అక్కడ హంగ్ ఏర్పడింది. ఆ తర్వాత ఇండియా టుడే ఒకటి మాత్రం 32 నుంచి 44% వస్తాయని చెప్పేసి అప్పట్లో అంచనా వేసింది. దాదాపు దానికి అటు ఇటుగా సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో ఎగ్జిట్ పోల్స్ అనేవి రెండు రాష్ట్రాల్లో గడిచినటువంటి 2 ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే అవి పెద్దగా
ప్రభావితం చూపించేటువంటి అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి మాత్రం పీపుల్స్ పల్స్ చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే ఎస్పెషల్లీ హర్యానాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావచ్చు. అది కూడా ఎక్కువ మెజారిటీ తోటి, అంటే దాదాపు 50% తోటి. ఎందుకంటే 2 ఏళ్ళుగా అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి తలెత్తొచ్చు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ పీపుల్స్ పల్స్ సర్వే కూడా చెప్పినటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో చాలా వరకు కూడా మార్పులు జరిగాయి. మనం చూసాం దాదాపుగా కూడా అక్కడ 63.8% అంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో అక్కడ ఇంత పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో కూడా 54% ఐ థింక్ నమోదైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మొత్తంలో పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఇంకా కాస్త తర్జన నడుస్తుంది. మరి కాసేపట్లో మిగతా సంస్థలు కూడా తమ సంబంధించిన సర్వేలను బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చందు.